దేవర సాంగ్ విన్న తర్వాత నాకైతే అరే ఏముందరా ఈ సాంగ్లో కంటెంట్ తక్కువ హడావిడి ఎక్కువ అనిపించింది. చెప్తున్నావు కదా బిలో యావరేజ్ సాంగ్ ఇది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం కావచ్చడానికి ట్రై చేయొచ్చు కానీ సాంగ్లో అయితే ఏమీ లేదు, ఎదవ గోల తప్ప. నిజంగా చెప్తున్నా, అసలు లిరిక్స్ కొన్ని చోట్ల అర్థం అవ్వలేదంటే నమ్మండి, లిరిక్స్ అన్నీ కూడా ఆ గోలలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఈ సాంగ్ ఈ నార్త్ ఇండియన్ వాళ్ళు చూస్తారు కదా, హిందీలో వచ్చిన సాంగ్ ఇవన్నీ, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పనా, సినిమాలో అనిరుద్ధ్ హీరో అనుకుంటారు, ఎన్టీఆర్ హీరో అనుకోరు. ఎందుకంటే సాంగ్ మొత్తం మీద ఎన్టీఆర్ కంటే కూడా అనిరుద్ధ్ ఎక్కువ హైలైట్ అయిపోయాడు. ఎన్టీఆర్ని జస్ట్ అక్కడక్కడ కొన్ని చోట్ల చూపించారు. అండ్ ఆ విజువల్స్ ఏమైనా కొత్త విజువల్స్ అంటే 1-2 కొత్త విజువల్స్ మాత్రమే పెట్టారు, మిగిలినవన్నీ కూడా గ్లిమ్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు. అరే ఏంట్రా ఇది, కొంచెం కంటెంట్ వదలచ్చు కదా, ఏమన్నా బీభత్సంగా అద్భుతాలు ఏమైనా జరిగిపోతాయేంటి, మరి అంత దాచుకుని దొబ్బించుకోకపోతే ఏంటి నాకు అర్థమవుదు. అనిరుద్ధిని హైలైట్ చేసి దొబ్బారు, పోనీ సాంగ్ ఏమైనా గొప్పగా ఉందా అంటే ఏమీ లేదాయే. దేవర ముంగిట నువ్వెంత ఆ లైన్ వరకు ఓకే, అక్కడక్కడ కొంచెం హీరోకి ఎలివేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ సాంగ్ ట్యూన్ తేలిపోయింది కదా. ఎవరో అన్నాడు ఇది వరకు ఏంటంట, హుకుం సాంగ్ని మించిపోతుందంట, అందరూ హుకుం సాంగ్ని మర్చిపోతారట. అరే హుకుం సాంగ్ దరిదాపులో కూడా వెళ్ళదురా ఈ సాంగ్. అనిరుద్ధ్ మంచిగా రాడ్ దించాడనమాట మన తెలుగు వాళ్ళందరికీ, కొరటాల శివ వీళ్ళందరికీ. తమిళ వాళ్ళకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మనకి మాత్రం చెత్త మ్యూజిక్ ఇచ్చాడు. అరే ఏంట్రా ఇది, మళ్ళీ ఏమీ లేని సాంగ్కి ఈ నాగవంశీ, విశ్వక్ సేన్ వీళ్ళందరూ హైప్ లేపడం. ఇప్పుడు ఉంటారు చూడండి సోషల్ మీడియాలో, వీళ్ళని తెగ ట్రోలింగ్ వేసుకుంటారనమాట, మామూలుగా ఉండదు. ఇంకా యాంటీ ఫ్యాన్స్ అయితే బేభత్సంగా రెచ్చిపోతారు. ఎప్పుడైనా సరే కంటెంట్ రిలీజ్ అయ్యాక బాగుంటే ఎంతైనా హడావిడి చేయొచ్చు, పోనీ కంటెంట్కి ముందు హడావిడి చేస్తే కంటెంట్ కూడా అదిరిపోవాలి, అంతేకాని లేనిపోని హడావిడి చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అనమాట, దిష్టి తగిలి ఉన్నది కూడా పోతుంది. ఎందుకో నాకైతే రాజమౌళి సెంటిమెంట్ బలంగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సాంగ్ అయితే ఫుల్ డిసప్పాయింటెడ్ అబ్బా, అసలు ఊహించినట్టుగా అయితే లేదు. మరి మెల్లిమెల్లిగా ఎక్కుతుందేమో తెలియదు, కానీ ఇన్స్టెంట్గా ఎక్కే సాంగ్ అయితే కాదు. పాపం ఎన్టీఆర్ ఫ్యాన్స్. అనిరుద్ధ్ అయితే పెద్ద రాడ్ దింపి దెబ్బేస్తాడు, చాలా పెద్ద అన్యాయమే చేశాడు. ఈ అనిరుద్ధ్ మీద ఒక కంప్లైంట్ ఉంది భయ్యా, మనోడు తమిళ సినిమాలకే మంచి మ్యూజిక్ ఇస్తాడు, తెలుగు వాళ్ళకి మంచి పాటలు ఇవ్వడని. అంటే మనోడు అలా చేస్తాడా, లేకపోతే మన తెలుగు డైరెక్టర్స్కి అనిరుద్ధ్ దగ్గర నుంచి మంచి మ్యూజిక్ తీసుకురావడం తెలియదేమో. కానీ దేవర ఫస్ట్ సాంగ్ అయితే నిజంగా చాలా పాపమనే చెప్పాలి, ఇంకేమంటాం. మళ్ళీ ఏమైనా అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏడుస్తారు.